వార్ 2 సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది అంటే ఇది ఒక రొటీన్ స్టోరీ. మనం ఇప్పటికే ఇలాంటి సినిమా స్టోరీలు కృష్ణ గారి సినిమాలు చాలా చూసాం తెలుగులో. అయితే బడ్జెట్, ఆ తర్వాత సన్నివేశాల చిత్రీకరణలో 30 ఏళ్ల తర్వాత ఎంత మార్పులు వచ్చాయి అనే దానికి ఈ వార్ 2 అనేది ఒక సంకేతం. అయితే అయాన్ ముఖర్జీ మరి ఏమనుకోని ఈ సినిమాని చిత్రీకరించాడో ఆ ఎఫెక్ట్ అయితే దీంట్లో క్లియర్ కట్గా కనపడుతుంది. భారీ ఖర్చు, అతి భారీ ఖర్చు. హాలీవుడ్లో కూడా ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ మనం గమనించాం. కొద్దిగా ఏమంటారంటే ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా న్యాచురల్గా ఉంటుంది. కానీ ఇందులో ఫ్లైట్ల మీద ఇంకొక ఫ్లైటు, ఆ ఫ్లైట్ మీద అంటే విమానాలు, యుద్ధ విమానాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి మీద హీరోలు ఇద్దరు ఫైట్ చేయటము, దాంట్లో భాగంగా మళ్ళీ గాల్లో జారిపడి ఫ్లైట్ మీద నిలదొక్కుని ఒకరికొకరు సాయం చేసుకుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఉంటాం. ఇది హాలీవుడ్ సినిమాలో చూసాము మనం. హాలీవుడ్ రేంజ్ అంటే ఆ రేంజ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇలాంటి సన్నివేశాలు మనం చూడలేము అసలు. కానీ యాక్షన్ సీక్వెన్స్ని ఇష్టపడే వాళ్ళకి, పర్టికులర్గా ఈ మధ్యకాలంలో మనకి ఆ జాన్ విక్ సిరీస్లు చూసిన తర్వాత అలాంటి ఒక బీజిఎం, అలాంటి ఫైట్లు, అలాంటి నెరేషన్ కనిపిస్తుంది చాలా సినిమాల్లో. అందులో ఇది కూడా ఒకటి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ సూపర్గా ఉంది. ఆ పాట గురించి చెప్తూ ఉంటారు కదా, డ్యాన్స్ అల్టిమేట్ అనమాట. సాధారణంగా ఒక వయసు దాటిన తర్వాత ఏంటంటే కొన్ని మూమెంట్లు కొంతమందికి బాగుండవు, ప్లస్ చేయలేరు కూడా. కానీ హృతిక్ రోషన్ మొదటి సినిమా కహోనా ప్యార్ హై, కోయి మిల్ గయా పాటలు కానీ, క్రిష్లో కానీ కొన్ని మూమెంట్స్ కానీ చూసిన వాళ్ళకి మళ్ళీ రీక్రియేట్ చేశాడు ఇందులో అనిపించింది. ఆ మ్యాజిక్ని రీక్రియేట్ చేశారు. అటు ఎన్టీఆర్ కానీ ఇతను కానీ, వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారని మీరు చెప్పలేరు. డ్యాన్స్ పరంగా చూసినప్పుడు ఆ పాట వరకు మాత్రం అద్భుతంగా ఉంది. చూడండి, ఈ సినిమాను నేను మొదటి 2 గంటల వరకు మాత్రమే చెప్తా. తర్వాత ఏంటనేది చూసిన వాళ్ళకి ఎటు తెలుసు, చూడని వాళ్ళకి, చూద్దాం అనుకునే వాళ్ళకి మనం అది సస్పెన్స్ ఎందుకు రివీల్ చేయాలి. ఈవెన్ రివ్యూలు కూడా సినిమా రిలీజ్ అయ్యి 1 గంట అవుతుంది, వీళ్ళు రివ్యూ ఏమో ముందే అప్లోడ్ చేసేస్తారు. 6 గంటల్లోనే 1,00,000 వ్యూస్ వస్తాయి ఒక్కొక్కరికి. ఎందుకు అంటే వాళ్ళు అంతగా చెప్తారు, ఎక్కువ చేస్తారు కాబట్టి. బాగా లేదు అని జుట్టు పీక్కుంటూ తమ్నైల్స్, సూపర్గా ఉంది అని తలబాదుకుంటే తమ్నైల్స్, ఇలాంటివి మనం చేయలేము, నిజంగా చేత కాదు కూడా. ఆ సెటప్లు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్, ఏమంటారు ఎఫెక్ట్లు ఇవ్వటం కానీ మన వల్ల కాదు. ఒక మినీ సైజ్ సినిమానే చేస్తారు వాళ్ళు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఈ సినిమా వాళ్ళు ఏం చెప్పారో దానికి దాదాపుగా దగ్గరగా ఉంది. ఇక కాలర్ ఎగరేస్తారా లేదా అనేది ప్రేక్షకులు చెప్తారు. ఎందుకంటే మనం కాలర్ ఎగరేసిన ప్రతి సినిమా బొబ్బు ఉంది కాబట్టి. లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, కళ్యాణ్ రామ్ బ్రదర్, ఎన్టీఆర్ బ్రదర్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏమైందో చూశాం కదా. సో ఈ కాలర్ ఎగరేయటం అనేది ప్రేక్షకులను ఉత్సాహపరచడానికే కానీ రంజింపజేయడానికి పనికిరావు. కథ ఇప్పుడు ఒక బ్యాడ్ కాపు, ఒక గుడ్ కాపు, ఈ లెవెల్ కాస్త పెరిగి ఏమైందంటే స్పై లెవెల్ దాకా వెళ్ళింది. ఇండియా చుట్టూ కుట్రలు, ఆ కుట్రలను ఛేదించి ఒక హీరో. ఇది నేను ముందు చెప్పాను కదా ఓపెనింగ్లోనే, సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాల్లోనే ఎప్పటి నుంచో ఉన్నాయని. దీనికి సూర్య సినిమా ఒకటి ఉంది. సూర్య ప్లస్ సూర్య గారు మన విశాల్ చేసిన సినిమా ఉంది తమిళ్లో, అందులో కూడా ఇంతే ఉంటుంది. ఒక కాపు బ్యాడ్ కాపుగా మారి ప్రైమ్ మినిస్టర్ని మర్డర్ చేయడానికి వస్తాడు. దాన్ని విశాల్ భగ్నం చేస్తాడు. ఈ క్రమంలో తన ప్రియురాల్ని కోల్పోతాడు, తన పిల్లల్ని, కుటుంబాన్ని, తన అన్నని కోల్పోతాడు. అలా కొన్ని సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు. కానీ ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, ఆ కెమెరా పనితనం కానీ మరొకటి కానీ బాగా తీయగలిగారు. బట్ ఇది మనం ముందే ఊహిస్తాం, ఇందులో ఏముంది, నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది ముందే ఊహిస్తాం. అట్లానే ఇప్పుడు ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఆ హీరో ఈ హీరోకి హెల్ప్ చేస్తున్నాడు అంటే అతన్ని విలన్గా ముందే మనం అంచనా వేయగలమా? ఈ ట్విస్టులన్నీ గత సినిమాల్లో చూసి ఉన్నాం కాబట్టి కొత్త సినిమాలాగా అనిపించకపోవచ్చు. బట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు వేరు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఎలా చేశారు. ఈ మన హీరోయిన్ కయారా అద్వానీ ఎలా చేసింది, ఒక అశుతోష్ రాణా చేరదీసినటువంటి ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు, ఈ ఇద్దరు మన హృతిక్ రోషన్, ఎన్టీఆర్. కానీ ఎన్టీఆరే అన్నలాగా, తమ్ముళ్ళలాగా హృతిక్ రోషన్ అంటే ఎంత సినిమాటిక్గా చూద్దాం అంటే, తమ్ముళ్ళలాగా అంటే ఒక భాయిలాగా ఇతను ఆదరిస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే అతను చెప్పినట్టు వినాలి, నీతోనే ఉంటానంటూ
చివరిలో మాత్రం నువ్వు బ్యాడ్గా వెళ్తున్నావు కాబట్టి నీకు ఈ కొత్త ట్రైనింగ్ ఇప్పించాను, దీంట్లో పంపించను అని అశోక్ రానా అంటే ఇతను వేరే మార్గం ఎంచుకొని వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్. పేరుకు జూనియర్ కానీ ఈ ఎన్టీఆర్ వెళ్తాడు. ఈ ఎన్టీఆర్ కృతిక్ ఏ ఏ పాత్రల్లో మిమ్మల్ని కలుస్తారు అక్కడ, ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు ఇటువైపు, మంచిగా చెడుకా అనేది తెర మీద చూసి తెలుసుకోండి. ఆ పాట మాత్రం అల్టిమేట్. ఫైట్స్ కూడా, కానీ ఎన్టీఆర్ ఉన్న ఫ్రేములు కొన్ని కార్ చేజింగ్ మనకి హాలీవుడ్ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా ఈ మధ్య వచ్చినాయి కదా ప్రభాస్, దాంట్లో మాత్రం అంత పకడ్బందీగా చేయలేదు అనిపించింది. ఎందుకంటే పాత సినిమాల్లో మన ఎన్టీఆర్ కాంతారావు గుర్రం మీద వెళ్తూ ఉంటే వెనక సూపర్ ఇంపోజ్ చేసేవాళ్ళు స్క్రీన్ మీద, అలా అనిపించింది ఈయన కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే. అలాంటివి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకొని ఉంటే ఇంకా బాగా వచ్చి ఉండేదేమో. చూద్దాం సినిమా ఎలా పే చేస్తుందంటే. రాత్రి పోస్ట్ పెట్టాం కదా, మేబీ ఫ్రైడే నుంచి థర్స్డేకి వెనక్కి వెళ్ళడం వల్ల ఒకవేళ ఏమన్నా కలెక్షన్లు ఎల్ అవుతున్నాయో అది లేదో తెలియదు, కానీ చాలామంది ఇదివరకు ఫ్రైడే సినిమా రిలీజ్ చేసేవాళ్ళు తెలివిగా మనం ఎట్టున్నా సరే ఫ్యాన్స్ వస్తారు కాబట్టి థర్స్డే చేద్దాం, ఫ్రైడే సాటర్డే సండే 3 హాలిడేస్ మూడ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి 4 days మనకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. కానీ ఎన్టీఆర్ ఈ 4 రోజులు మాత్రం పండగ చేసుకోండి అన్నాడు. అదేంటో నాకు అర్థం కాదా. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో 4 రోజులకే పండగ ఎందుకు వారు? అదొకటి అవుతుంది. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.